భగవన్మయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ సైంధవుని వధిస్తాను అని ప్రతిజ్ఞ పట్టాడు అర్జునుడు. దానికై కృష్ణ పరమాత్మ యొక్క సారథ్యంలో అర్జునుడు బయలుదేరుతూ వ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళగానే అనేక మంది కురువీరులు అడ్డుకుంటున్నారు. వాడిని చెండాడుతున్నాడు అర్జునుడు. కానీ అర్జునుడు దూరం అవడం, బహుకాలం అవడం, ఇంకా ఎటువంటి వార్త రాకపోవడంతో యుధిష్ఠిరునికి ఒకానొక భీతి కలిగింది అర్జునుని పట్ల. వెంటనే సాత్యకిని నువ్వు అర్జునుడికి సహాయంగా వెళ్ళు అని పంపిస్తుంటే, నీకు రక్షణగా ఉండవలసిన బాధ్యత నాది, కనుకనే అర్జునుడికి సహాయం కృష్ణుడున్నాడు చాలు అని. కృష్ణార్జునులు ఒక చోటు ఉంటే విజయం తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. కానీ మనస్సు ఒకవైపు విశ్వాసం, మరొకవైపు శంక, రెండూ ఉన్నాయి. ఇదొక మనస్తత్వం అండి. చిత్రంగా భగవంతుడు ఉన్నాడు కనబడుతూ ఉన్నప్పటికీ లోపల వాసన వల్ల అవిశ్వాసం కూడా ఉంటుంది. అలాంటి దానివల్ల ఏర్పడిన బెంగ. ఇది అవిశ్వాసం కంటే అర్జునుడిపై ఉన్నటువంటి ప్రేమ చేత కలిగినటువంటి బెంగ అని చెప్పుకోవాలి మనం. అతి స్నేహి పాపశంకి అని ఒక మాట ఉన్నది ఇక్కడ. అనురాగం ఎక్కువైనప్పుడు ఇలాంటి బెంగలు వస్తూ ఉంటాయి. కనుక నువ్వు ఎలాగైనా వెళ్ళు అని సాత్యకిని పంపితే, మరి నీకు రక్షణయో అంటే అది నేను చూసుకుంటాను, నాతో ఉన్న మిగిలిన వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళు అని చెప్పగానే అప్పుడు సాత్యకి బయలుదేరాడు. సాత్యకి వెళుతున్నప్పుడు ఆ తోవలో వాళ్ళని కొట్టిన తీరు చాలా విశేషంగా ఉంటుంది. యదువీరుడైనటువంటి సాత్యకి పరాక్రమం చాలా గొప్పది. ఇక్కడ ఈ సాత్యకి వస్తూ ఉండగా అతను ఎదుర్కొన్నారు దుర్యోధనుడు, కృతవర్మ. వాళ్ళ ఉభయులను కూడా సాత్యకి ఓడించి వేసి ఇంకా ద్రోణుని ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ద్రోణుడికి సాత్యకి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే సాత్యకి వస్తూనే దుర్యోధన్ని, కృతవర్మని ఓడించడమే కాకుండా అక్కడున్న కురువీరులు అందరినో దెబ్బతీశాడు ఆయన. అనేక మంది కురువీరులు మరణించారు ఆ సమయంలో, కౌరవ పక్షాన్ని పోరుతున్నవారు. ఇంతవరకు ద్రోణుడి విజృంభణ జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇది జరగడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సాత్యకి ఇంకా వ్యూహంలోకి వెళ్లకుండానే అడ్డుకుంటున్నారు వీళ్ళు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అర్జునుడు వెళ్ళిన చోటు దాకా వెళ్ళలేదు ఇంకా ఆయన. వెళుతున్న త్రోవలోనే అడ్డుకుంటున్నారు, వెళ్ళనివ్వకుండా ద్రోణాదులు. ముందు దుర్యోధనుడు, కృతవర్మ అడ్డుకున్నారు, తర్వాత ద్రోణుడు అడ్డుకున్నాడు. ఇక్కడ యుధిష్ఠిరుని దెబ్బతీస్తానని ప్రతిజ్ఞ పట్టిన ద్రోణుడు అర్జునుని వైపు వెళుతున్న సాత్యకిని అడ్డుకుని తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటే, అంతవరకు ద్రోణుడు చూపించిన విజృంభణ వల్ల దెబ్బతిన్నారు పాండవసేనలు. ఇప్పుడు సాత్యకి విజృంభణ వల్ల కురువీరులు దెబ్బతింటున్నారు. అప్పుడు సుదర్శనుడు అని చెప్పబడుతున్న కురువీరుని ఒకరిని సంహరించాడు. యవనులు అనేక మంది సాత్యకి మీదకి దండయాత్రకు వస్తే వాళ్ళందరినీ కూడా సంహరించాడు. అప్పుడు సాత్యకి దుర్యోధనుడిగా మళ్ళీ యుద్ధం జరిగింది. అప్పుడు సాత్యక పరాక్రమంతో దుర్యోధనుడు మళ్ళీ కర్ణుడి దారిని పట్టాడు. అనగా తెలుసు కదా, పారిపోయాడు వెంటనే. ఇక్కడ ఆ సమయంలో సాత్యకను ఎదుర్కొనుకుని దుశ్శాసనుడు వచ్చాడు. అప్పుడు సాత్యకు చూపించినటువంటి పరాక్రమం కానీ, దుశ్శాసనుడితో పాటు వచ్చినటువంటి అక్షోహిణుల సేనలపై ఆయన విజృంభణ కానీ వర్ణించడానికి వీల్లేదయ్యా అంటున్నారు వ్యాసుల వారే. నతాదృక్కదనం రాజన్ కృతవాంస్తత్ర ఫాల్గుణ యాదృక్షయమనీకానా మకరోత్ సాత్యకి నృప. అటువైపు అర్జునుడు చేస్తున్న యుద్ధము, ఇటువైపు సాత్యక చేస్తున్న యుద్ధము, ఈ రెండు కూడా వర్ణనకు అలవి కానివి. సాత్యక ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో తెలుస్తున్నది కదా. ఇంకా అర్జునుడి దాకా వెళ్లకుండానే అడ్డుకుంటే వాళ్ళు కొడుతున్నాడు. ముఖ్యంగా మళ్ళీ ద్రోణుడు విజృంభించగానే ద్రోణుడితో యుద్ధం జరుగుతోంది. ఇక్కడ ఆ జరుగుతున్నప్పుడు దుశ్శాసనుడు ద్రోణుడి దగ్గర నిలబడి పారిపోయడానికి సిద్ధమవడం కనిపించింది. వెంటనే ద్రోణుడు పిలిచాడు దుశ్శాసనుడిని. పారిపోవడానికి సిద్ధం పడ్డావే, అసలు నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడడం వల్ల యుద్ధం వచ్చిందని నీకు తెలుసా? నజానీషే పురాత్వంతు గృహన్ అక్షాన్ దురోదరే శరాహ్యేతే భవిష్యంతి దారుణాసి విషోపమాహ. ఆనాడు మీ కౌరవులు వేసిన పాచికలే ఇప్పుడు తీవ్ర విషబాణాలై మిమ్మల్ని బాధిస్తున్నాయి అన్నాడు ద్రోణుడు ఇక్కడ. అంతేకాదు, నువ్వు కారు కూతలు కోసి నీదైన ప్రధానమైన పాత్ర ఉంది అక్కడ. ఎందుకంటే పతివ్రతా స్త్రీని అవమానించిన పరమపాపాత్ముడు నువ్వు ఇక్కడ. అప్పుడు నువ్వు చూపించినటువంటి ప్రతాపము, బీరము, బింకము ఇవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? ఇప్పుడు పారిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నావే, ఇప్పుడే నీ యొక్క ప్రతాపాన్ని చూపించు, నీ బలంతో విజృంభించు, పారిపోవడం కాదు. అప్పుడు అన్ని ప్రలాపాలు పలకడానికి ఏ ధైర్యం నీకున్నదో ఆ ధైర్యాన్ని ఇక్కడ చూపించి యుద్ధానికి సిద్ధపడు. ఒక్క సాత్యకి వస్తూనే పారిపోతున్నావే, రేపు పొద్దున అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, కృష్ణుడు మొదలైన వారు ఎదురుగా కనబడితే అసలు నిలబడగలవా నువ్వు అని అంటే, తల వంచుకుని ఒక్క సమాధానం కూడా చెప్పకుండా విను కూడా విననట్లు అక్కడి నుంచి పారిపోయాడు దుశ్శాసనుడు. నిజానికి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిన ముఖ్యమైన అంశాలు మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఎవడి ప్రతాపం ఎంతో దీన్ని బట్టి తెలుస్తున్నది. ఆ తర్వాత సంకుల యుద్ధం జరుగుతున్నది. సంకుల యుద్ధము అంటే అర్థం చేసుకోవాల్సింది, ద్రోణుడు ఒకవైపు
యుధిష్ఠిరుడు ఒకవైపు, ఇటు అటు సేనలు, వారి నడుము జరుగుతున్న యుద్ధాన్ని శంకుల యుద్ధం అంటారు. ఇలా సాత్యకి వాళ్ళని కొట్టుకుంటూ వెళుతున్నాడు. కొంత దూరం వెళ్ళిపోయేటప్పుడే అర్జునుడి దాకా వెళ్ళాడా లేదో తెలియదు, ఈ లోపల వీళ్ళని దాటాడో లేదో తెలియలేదు. సాత్యకి ఆనవాలు కనబడకపోయేటప్పటికల్లా మరొక వైపు చింతన కలిగింది మహానుభావుడు యుధిష్ఠిరునికి. ఇంతవరకు అర్జునుడికి సంబంధించిన చింత మాత్రమే ఉండేది, ఇప్పుడు సాత్యకి ఏమయ్యాడో అనే చింత కలిగింది ఆయనకి. ఎందుకంటే అక్కడికి వెళితే ఈయన ప్రతాపం, ఈయన ధ్వని, ఏదో సంకేతం పంపించాలి ఆయన. ఒక సింహనాదమో లేదా ఒక వీరమైనటువంటి గర్జనయో ఏదో వినబడాలి. అవేవి వినబడలేదు. పరాక్రమానికి సంబంధించిన అంశములు ఏమీ వినబడట్లేదు. ఎక్కడైనా యుద్ధం జరుగుతుందో దూరంగా జరుగుతుంది, ఈయనకి తెలియట్లేదు. దానితో దిగులుపడి భీముడిని ఒక్కసారి చూస్తున్నాడు. భీముడు అప్పుడు వేరే చోట యుద్ధం చేస్తున్నాడు. చిత్రం ఏంటంటే ఆ సమయంలోనే ఆయన అటు యుద్ధం చేస్తున్న వాడికి కబురు పంపించి నువ్వు ఒక్కసారి రావాలి అని యుధిష్ఠిరుడు పిలిచాడు. అప్పుడు భీముడు రాగానే, నాకు ఇదివరకు ఒక్క దిగులు ఉండేది, ఇప్పుడు 2 దిగుళ్ళు అయ్యాయ్యా, ఈ సాత్యకి ఏమయ్యాడో తెలియట్లేదు, నువ్వు ఒక్కసారి వెళ్ళి కృష్ణార్జునులు సాత్యకి ఉన్న వైపు వెళ్ళి వారు ఉభయులకు కూడా నువ్వు సహాయపడు అనగానే, అన్నా నువ్వు దిగులు పడకు, వారు ముగ్గురు కూడా ప్రతాపవంతులే అని చెప్పగానే, నిజమేనయ్యా నాకు తెలుసు, నా మాట కాదనకుండా తాత్సారం చేయకుండా నువ్వు వెళ్ళు అంటే అప్పుడు భీమసేనుడు బయలుదేరుతున్నాడు. భీమసేనుడు కూడా ఆ విధంగానే ఎదుర్కొన్నప్పటికీ భీమసేనుడు అవలీలగా వారందరినీ కూడా దాటుకుంటూ వెళ్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఎదుర్కొనడానికి ద్రోణుడు వచ్చినప్పుడు బాణవృష్టి కురిపిస్తూ ఉంటే భీముడు తన గదని తిప్పి విసిరాడు. ఇక్కడ భీముడు చూపించిన పరాక్రమం చాలా గొప్పగా ఉంటుంది. దానితో ద్రోణుడి యొక్క బాణ పరంపరంతా ఛేదింపబడ్డమే కాకుండా భీముని గద వెళ్ళి చేసిన ఉత్పాతానికి అక్కడున్న అనేక మంది కురువీరులు దెబ్బతిన్నవారు పారిపోయిన వారు అయ్యారు. ఈ విధంగా ఆయన విజృంభిస్తూ ఒక్కసారిగా రథం నుంచి దుమికాడు. భీముడు దుమికి తిన్నగా ద్రోణుడి వైపు వెళ్తున్నాడు. ఎందుకంటే ద్రోణుడు విచక్షణ లేకుండా బాణములు వేస్తున్నాడు. ఇక్కడ ఆయనకు ఒకానొక ఆవేశమో ఏదో వచ్చింది. ఎందుకంటే ఆయన చేసినంత సంహారం ఇంకోళ్ళు చేయలేదని మనం చెప్పుకున్నాం. విచక్షణారహితంగా చేశాడు ద్రోణుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మహాస్త్రములు అల్పుల మీద ప్రయోగించకూడదని నియమం ఉన్నప్పటికీ అల్పులపైన మహాస్త్రాలు వేస్తున్నాడు ఇక్కడ, వేస్తూ విజృంభిస్తున్నాడు ఇక్కడ. అది గమనించాడు భీమసేనుడు. ఇలా చూస్తుంటే పాండవసేన ఏమైపోతుంది, అది వెంటనే దుమికాడు. ఇప్పుడు ద్వైరథ యుద్ధం కింద బాణాలు సమాధానం చెప్పడం కాదు, ఇతను గట్టి సమాధానం చెప్పాలని దుమికి వెళుతూ ఉంటే ఆ వస్తున్నాడు భీముడిపై బాణాలు వేస్తున్నాడు ఆయన. అవి తనకు తగలకుండా తలని వంచి కంఠం దగ్గర పెట్టి పిడికిలి బిగించి గుండె దగ్గర పెట్టుకొస్తున్నట్ట భీముడు. వెళ్ళినవాడు తిన్నగా ఏం చేశాడంటే అక్కడికి వచ్చినటువంటి ద్రోణుని రథం యొక్క నొగులు ఆ ముందు భాగాన్ని పట్టుకుని ఒక్క విసిరెట్టాడు. విసరగానే గుర్రాలతో సహా రథం పడిపోయింది. ద్రోణుడు తాను తెలివిగా తప్పించుకుని మరో రథం అక్కడ ఉన్నటువంటిది, ఆ రథాన్ని కూడా ఆ విధంగానే విసిరివేశాడు. 8 రథాలను ఇలా విసిరాడండి. ఇక్కడ భీముని పరాక్రమం చూడాలి. గుర్రాలతో సహా రథాన్ని అలా విసిరివేశాడు. అందరూ కళ్ళు విప్పార్చి చూస్తున్నారు కౌరవ యోధులు, ఏమిటి ప్రతాపమని. భీముడు విజృంభిస్తే సాక్షాత్ రుద్రుడో యముడో వచ్చారనే చెప్పుకోవాలి ఇక్కడ. మహాబలుడు వాయుపుత్రుడైన ఆయన ఎప్పుడైతే చివరికి మరొక రథం కూడా అతను ఎక్కాడో ఇంకా రథాలు విసిరడం చాలని తాను రథం ఎక్కాడు. అది ఇంతవరకు ఎందుకు రథాలు విసిరాయంటే అతడు చేస్తున్న బాణ విజృంభణకి పాండవసేన కకావికలం అవుతోంది కనుక రక్షించడానికి పనిచేశాడు. ఎప్పుడైతే కొంత సద్దుమణిగిందో కౌరవసేన భయాక్రాంతులయ్యారో అప్పుడు తాను కూడా రథం ఎక్కి బాణ పరంపన్ని కురిపిస్తున్నాడు. ఇక్కడ భీమసేనుడు బాణయుద్ధం కూడా చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడ. ఆ సమయంలో కృతవర్మ అధీనంలో ఉన్న భోజసేనంతటి కూడా భీమసేనుడు అవలీలగా జయించాడు. ఈ లోపల కొన్ని వేల మంది మ్లేచ్ఛగణములు భీముని వైపు వస్తూ ఉంటే వారందరినీ తరిమి కొట్టాడు ఇక్కడ. అలా వాళ్ళని ఛేదించి అప్పుడు చూశాడు అర్జునుడు కనబడ్డాడు. ఆయన ఇంచుమించు అర్జునుడికి దగ్గరకు వచ్చేసాడు భీమసేనుడు. ఎప్పుడైతే అర్జునుడిని చూశాడో ఒక గర్జన చేశాడు భీముడు. ఈ గర్జన వినగానే అర్జునుడు సింహనాదం చేశాడు. ఇద్దరి గర్జనలు యుధిష్ఠిరుడికి వినబడే అమ్మయ్య అనుకున్నాడు ఆయన. భీముడు నిజంగా సంకేతం పంపడంలో చాలా గట్టికుడు, ఎందుకు పంపైనా చేశాడు అనుకుంటున్నారు. భీమా మంచి సంకేతాన్ని ఇచ్చావు, చాలా సంతోషాన్ని మనస్సులో అనుకున్నాడు. ఈ లోపల భీముడు కర్ణుడు ఎదురుపడ్డారు. వాళ్ళు ఉభయుల మధ్య గొప్ప యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఆ కర్ణుడు భీముడు యుద్ధంలో కర్ణుడు క్రమంగా అలిసిపోయాడు, దృఢంగా కొట్టలేకపోతున్నాడు భీముని. భీమసేనుడితో కర్ణుడు నేరుగా యుద్ధం చేయక తప్పలేదు. అప్పుడు ఆ యుద్ధంలో
కర్ణుడు కేవలం ధనుర్యుద్ధం చేస్తూ ఉన్నాడు గనక భీముడు కూడా ధనుర్యుద్ధాన్ని చేసి చూపిస్తున్నాడు ఇక్కడ. ఆయన ధనుస్సు ప్రయోగించగానే కొంతసేపటికి ధనుస్సు నుంచి బాణములు వెళ్ళి కర్ణుడి యొక్క రథం దెబ్బతింది, ఆయన యొక్క ధనుస్సు విరిగిపోయింది. దానితో ఆ రథం దిగిపోయి మరో రథం వెళ్ళిపోయాడు కర్ణుడు. ఇలా పలుమార్లు కర్ణుడిని దెబ్బతీశాడు భీమసేనుడు. ఇది తెలుసుకోవాలి. అందుకే నీ పుత్రులు దొరికితే విడిచిపెట్టేస్తాను వాళ్ళని అని కర్ణుడు అన్నాడే, అది అన్ని చోట్ల విజయం కాలేదు చూడండి. భీముడి దగ్గర మాత్రం దెబ్బతిన్నాడు ఆయన. ఆయన మహా విడిచిపెట్టింది మాత్రం నకుల, సహదేవ, ధర్మరాజు వీళ్ళని విడిచిపెట్టాడు అంతే. కర్ణపరాక్రమం గొప్పదే వాళ్ళందరికంటే, ఎందుకంటే అతని దగ్గర ఉన్న అస్త్ర సంపద ఉంది. కానీ భీముడి ముందు లేపోయాడు. ఇది తెలుసుకోవాలి. భీమార్జునంలో ఏ ఒక్కరు నిలబడ్డా కర్ణుడు నిలబడలేడు అనడానికి ముందు జరిగిన సంఘటనలన్నీ మనకు చాలు ఇక్కడ. ఒక భీముడు నిజంగా దెబ్బతిన్న సందర్భాలు లేవండి. అయితే మిగిలిన వాళ్ళు తత్కాలంగా పరాజయం పొందినా మళ్ళీ తేరుకుని వచ్చారు. అలా 1-2 సందర్భాలు ఎక్కడైనా కనబడవచ్చు, కానీ భీముడికి ఎక్కడ అపజయము లేదు అర్జునుడి వల్లనే. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కర్ణుడు మళ్ళీ పద్ధతిగా ఉన్న రథం సిద్ధం చేసుకుని మళ్ళీ ఆయుధాలు పట్టుకుని కౌరవసేన్ని చెండాడుతున్న భీమసేనుడు మళ్ళీ వచ్చాడు. ఆ వచ్చినప్పుడు దుర్జయుడు అనబడేటువంటి దుర్యోధన సోదరుల్లో ఒకడు వచ్చాడు. అప్పటికే కొంతమంది పోయారు దుర్యోధనుడి తమ్ముళ్ళు. చిత్రం ఏంటంటే దుర్యోధనుడి తమ్ముళ్ళందరూ కూడాను కర్ణుడి చేతుల్లోనే దెబ్బతిన్నారు, మన భీమసేనుడి చేతుల్లోనే దెబ్బతిన్నారు. ఇది తెలుసుకోవాలి. అంత పరాక్రమవంతుల మహానుభావుడు. మరి 99 మందిని చంపాలంటే కొంచెం సమయం పడుతుంది. విడతల వారిగా కొడుతున్నాడు ఒక్కొక్కరిని, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు. భీముడిపైకి వచ్చిన ఏ దుర్యోధన సోదరుడు బతికి బట్ట కట్టలేదు. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. ఆ సమయంలో దుర్జనుణ్ణి ఈయన కొట్టిన దెబ్బలకి ఆ దుర్జయుడు దెబ్బతిన్న పాములా విలవిల్లాడేట నేల మీద పడి కొంతసేపటికి మరణించాడు. అప్పుడు కర్ణుడు అతడి చుట్టూ ఒక ప్రదక్షిణలాగా చేసి, అంటే మరణించిన వీరుడికి గౌరవ సూచకంగా ప్రదక్షిణలా చేసి కొంత దుఃఖం కలిగింది కర్ణుడికి ఆ సమయంలో. అంతసేపు భీముడి వల్ల తిన్న దెబ్బలు, ఇటువైపు దుర్యోధన సోదరుణ్ణి రక్షించలేకపోయిన బాధ, ఈ రెండు కలిగి కర్ణుడికి బాధ కలుగుతూ విరధుడైపోయిన కర్ణుడు భీమసేనుణ్ణి క్రింద నిలబడే బాణములు వేయడం మొదలుపెట్టాడు. వాటికి సమాధానం చెప్పాడు మహానుభావుడు కర్ణుడు. ఈ లోపల దుర్ముఖుడు అనబడేటువంటి దుర్యోధన సోదరుడు వచ్చాడు కర్ణుడికి రక్షగా. అతన్ని కూడా అవలీలగా దెబ్బతీశాడు భీమసేనుడు. అప్పుడు భీముని యొక్క విజృంభణకి కొంతసేపటికి భయంతో కలతబడి యుద్ధభూమిని వదిలిపెట్టి కర్ణుడు మళ్ళీ పారిపోయాడు. ఎన్ని మార్లు వెడలగొట్టాడు భీమసేనుడు చూడండి ఇక్కడ. అప్పుడు దుర్మర్శనుడు అనబడేటువంటి దుర్యోధన సోదరుడు ఎదురుపడితే అతన్ని కూడా సంహరించాడు. ఆ తర్వాత క్రమంగా 7 ధార్తరాష్ట్రుల్ని సంహరించాడు ఇక్కడ భీమసేనుడు. మీరు లెక్క పెట్టుకోగలుగుతున్నారా ఎంతమందిని కొట్టాడో? మొత్తానికి దుర్యోధన సోదరులను కొడుతున్నాడు అనగా ధృతరాష్ట్రుని యొక్క ఇతర పుత్రులను కొడుతున్నారు. ముందు 7 కొట్టి ఆ తర్వాత మరొక 7 కొట్టేటాడు. ఆ తర్వాత ఇంకా కర్ణుడు మళ్ళీ తేరుకుని వచ్చి యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధం మహాతీవ్రంగా జరుగుతున్నది ఇక్కడ. అప్పుడు ఈ కర్ణుడు భీముడిని విరధుడిని చేశాడు. అప్పుడు భీముడు కూడా ప్రతాపం చూపిస్తున్నాడు. విరధుడైన భీముని పైన బాణాలు వేస్తున్నాడు ఇక్కడ చూడండి. రథం లేకపోయినా క్రింద ఉన్నటువంటి భీముడి మీద బాణాలు వేస్తున్నాడు కర్ణుడు. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఆ వేస్తున్నప్పుడు ఏం చేశాడంటే భీముడు అక్కడ ఇదివరకు యుద్ధంలో ఈయన దెబ్బకి కుంభస్థలం పగిలిపడినటువంటి భీముడు ఎత్తాడు ఆ భయంకరమైనటువంటి ఏనుగుని ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు కర్ణుడు వేస్తున్న బాణములు ఆ ఏనుగుకు తగిలేటట్టు అడ్డు పెట్టుకున్నాడు ఇక్కడ. అది ఎవరైనా డాలు పెడతారే, ఏకంగా ఏనుగునే ఎత్తిపట్టాడు మహానుభావుడు భీమసేనుడు. ఆ విధంగా అది పట్టుకున్నాడు. పట్టుకుని ముందుకు వస్తున్నాడు. ఆ వస్తూ ఉన్నప్పుడు కర్ణుడు ఆగకుండా అస్త్రశస్త్రములు వేస్తుంటే అవన్నీ ఏనుగులోకి చొచ్చుకొస్తున్నాయి, భీముని వైపు రావడం లేదు ఇక్కడ. అప్పుడు ఆ ఏనుగునెత్తిన కర్ణుడు ఎలా కనబడుతున్నాడంటే ఓషధులతో కూడిన సంజీవని పర్వతాన్ని ఇచ్చిన హనుమంతుల్లా కనబడుతున్నాడని వర్ణించాడు వ్యాసదేవుడు. నిజంగా భారతంలో రామాయణ ప్రస్తావన అని కానీ రాయగలిగితే ఒక చిన్న థీసెస్ చాలా చేయొచ్చండి ఇక్కడ. రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్ మ్యాటర్లు ఇస్తున్నామో చూడండి. మహాభారతం ఒక్కటి, ఒక రామాయణం ఒక మహాభారతం 2 చాలండి. ఈ రెండింటిని బేస్ చేసుకుని ప్రపంచానికి పనికొచ్చే అనేక అంశాల మీద పరిశోధన చేస్తే ప్రపంచ దేశాలన్నీ బాగుపడతాయి. అందుకే కేవల రామాయణ భారతాల కోసమే ఒక విశ్వవిద్యాలయం పెట్టవలసిన అవసరం ఉన్నది. కనుకని పరిశోధనలు చాలా జరగాలి. భీమసేనుడు ఆ విధంగా విజృంభిస్తూ క్రమంగా ఒక్క గుద్దుతో కర్ణుడిని చంపుదామనుకున్నట్టు ఆయన ఇంచుమించు వచ్చేసాడు కర్ణుడి దాకా. కానీ గుర్తుకొచ్చింది అర్జునుడు ప్రతిజ్ఞ పట్టాడు కదా ఉపప్లవయంలో కర్ణుని ఎలాగైనా సంహరిస్తాను అని. కాబట్టి ఆయన ప్రతిజ్ఞ నేను నిలపాలి. ఎందుకంటే ప్రతిజ్ఞ అనే మాట ఎంత గట్టిది అనేది ఇప్పుడు ఇచ్చిన మాట నిలుపుకోని వాళ్ళు ఎక్కువైన కాలంలో అర్థం కాదు.
దృఢ ప్రతిజ్ఞ పడతాడు క్షత్రియుడు. క్షత్రియుడిగానే ప్రతిజ్ఞా భంగం చేసుకుంటే అతని తేజస్సు తగ్గుతుంది అని ధర్మశాస్త్రం. అందుకే కర్ణుడి యొక్క ప్రతిజ్ఞ నిలపడం కోసం ఆయన తగ్గి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్న భీముడి మీద బాణం వేద్దాం అనుకున్నాడు కర్ణుడు. కానీ కుంతికి మాట ఇచ్చాను కదా అని ఆగిపెట్టాం. ఇది కేవలం అనుకోవడం మాత్రమే. అప్పుడు వేసిన చేయగలిగేది ఏమీ లేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నదో మళ్ళీ భీమసేన రథం ఎక్కాడు. కర్ణుడికి భీముడికి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటే అప్పుడు అర్జునుడు అక్కడ తను ఎదుర్కొంటున్నటువంటి కొందరిని సంహరించి అప్పుడు భీమసేనుడి వైపు వచ్చి కర్ణుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ యుద్ధంలో అర్జునుడు కర్ణుని కొట్టిన దెబ్బలతో దూరం వెళ్ళిపోయాడు కర్ణుడు. ఇప్పుడు భీమసేనుడు అర్జునుడు కలుసుకున్నారు. ఈ లోపల సాత్యకి కూడా అక్కడ చేరుకున్నాడు. ఈ సాత్యకి భూరిశ్రవుడు అనబడే ఒక మహాయోధుణ్ణి అవలీలగా సంహరించగలిగాడు. ఎందుకంటే కురువీరుల్లో చాలా గట్టివాడు వాడు. ఆయన సాత్యకి అంత తెలివిగా కొట్టగలిగాడు. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో అర్జునుడు చూపించిన పరాక్రమానికి భీమసేనుని పరాక్రమానికి మళ్ళీ విరధుడై ఏం చేయాలో తెలియని స్థితిలో నిలబడ్డాడు కర్ణుడు. అప్పుడు అశ్వత్థామ కర్ణుని రక్షించడానికి వచ్చి బాణపరంపర ప్రయోగిస్తూ ఉంటే అటు అర్జునుడు ఇటు భీమసేనుడు కలిసి ఆ అశ్వత్థామను కూడాను ఓడించగలిగారు. కర్ణుడి పుత్రుడు వృషసేనుడు అనేటువంటి వాడు మహాపరాక్రమవంతుడు. ఆయన కూడా ముందుకు వస్తూ ఉంటే ఆ వృషసేను కూడా దెబ్బతీశాడు అర్జునుడు. ఈ దెబ్బతిన్న వృషసేనులు అశ్వత్థామ కూడా వెంటనే వెనుతిరుగుతూ అశ్వత్థామ విరధుడైన కర్ణుని తన రథం మీద ఎక్కించుకుని ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఎవరెవరైతే సైంధవుడి చుట్టూ రక్షకులుగా ఉన్న వారిలో ప్రధానులయ్యారో వాళ్ళందరినీ భీమసేనుడు అర్జునుడు దెబ్బతీయగలిగారు. ఇక్కడ ఇంకా వాళ్ళు ఇటు అటు చల్లా చెదురుతున్న సమయంలో దగ్గరికి వెళుతూ ఉన్నాడు సైంధవుని వద్దకు. కొంత దూరంలో కనబడుతున్నాడు సైంధవుడు. కానీ ఆయన ఇంకా గర్భం లోపలికి దూరిపోతున్నాడు, తన ముఖం కనబడినివ్వకుండా. ఆ సమయంలో జయద్రథుడి వైపు వెళుతున్నటువంటి అర్జున్ని మళ్ళీ అటకాయించి అశ్వత్థామ, కృపాచార్యుడు, కర్ణుడు మొదలైన వారు, శల్యుడు వీళ్ళందరూ అడ్డుకున్నారు ఆయన్ని. వాళ్ళను కూడా కొట్టుకుంటూ వెళ్తున్నాడు ఈయన. అప్పుడు ఆ సైంధవుడిని చూశాడు దూరం నుంచి. ఆ సైంధవుడు కూడా ఒక రథం మీద నిలబడి ఉన్నాడు అక్కడ. సైంధవుడి రథం పేరు వరాహధ్వజం, అంటే వరాహం చిన్నముగా కలిగినటువంటి ధ్వజం. అతడు కూడా అక్కడి నుంచి అర్జునుడిపై బాణాలు వేస్తున్నాడు. ఆ మధ్యలోంచి అర్జునుడు బాణాలు వేస్తున్నాడు. అయితే సైంధవుడు పూర్తిగా తల ఖండించాలని చూస్తున్నాడు ఆయన. వాళ్ళ చుట్టూ రక్షకులుగా ఉంటూ అర్జునుడిపై బాణాలు వేస్తుంటే కృష్ణ పరమాత్మ చూసి, ఇదిగో సూర్యుడు ఇంకా అస్తమించలేదు కానీ అస్తమించడానికి దగ్గర పడుతుంది. ఇలా వీళ్లతో నువ్వు యుద్ధాలు తాత్సారాలు చేస్తుంటే లాభం లేదు. నేను ఇప్పుడు ఒక మాయను చూపిస్తాను, దానితో సైంధవుడు పూర్తిగా లేస్తాడు, వాడి తల నువ్వు కొట్టు. ఎందుకంటే ప్రతిజ్ఞని కాపాడుకోవడం చాలా అవసరం. ఇది వంచన అనరండి ఇక్కడ, ప్రతిజ్ఞని కాపాడుకోవడం. పైగా అధర్మపరుడు తన పుత్రుణ్ణి వధించిన వాడు అయిన వాడిని సంహరించిన దోషం లేదు. పైగా వాడే నిద్రపోతూ ఉంటూనే కూర్చుంటూ ఉంటే నువ్వు వెళ్ళి కొట్టట్లేదు, వాడు నీతో యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి అన్ని విధాలు ఇది సముచితం అని చెప్పి కృష్ణ పరమాత్మ ఒక్కసారి గుర్రాన్ని తోలివేయడం మానివేసి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్మ. ఆ ధ్యానంలోకి వెళ్ళగానే కృష్ణుని యోగశక్తితో సూర్యుని చుట్టూ చీకటి ఆవరించింది. యోగశక్తి, చక్రం అడ్డు పెట్టడం ఇవన్నీ మన తర్వాత వాళ్ళు కల్పించుకున్న కథ. చక్రమేమీ ఆయన విసరలేదండి, కేవలం యోగంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ యోగశక్తితో అది ఆపబడింది. అంటే సూర్యుడి చుట్టూ చీకటి ఆవరించింది. దానితో ఒక్కసారి సూర్యాస్తమయం జరిగిపోయింది అనుకుని వీళ్ళందరూ గెంతుతూ ఉన్నారు ఆనందంగా. ఎవరు? కౌరవవీరులు ఉత్సాహంగా. ఎందుకంటే సూర్యాస్తమయం జరిగిపోతే ప్రతిజ్ఞ చెల్లించలేని అర్జునుడు అగ్నిలో పడిపోతాడు. ఇంకా అర్జున బాధ పోయింది ఎప్పుడో పాండవులు నిర్వీర్యులు చేసేవచ్చు, అది వాళ్ళ ఉత్సాహం. దానితో దుర్యోధనుడు, అశ్వత్థామ, కర్ణుడు మురిసిపోయి గెంతులేస్తున్నారు. కానీ పైన సూర్యుడిని చూడలేదు, వాళ్ళు చీకటి ఆక్రమించిందని చూశారు. ఎందుకు సూర్యుడు అస్తమించాడా లేదని తలెత్తి చూస్తున్నప్పుడే సైంధవుడు ఒక్కడే. ఏదైనా ఎగిరిపోవాల్సిన తల కనుక ఎత్తెత్తి చూస్తున్నాడు. ఆ ఎత్తి చూస్తున్నాడు ఏమయ్యాడు అని. వెంటనే అన్నాడు, ఇదిగో కొట్టు అన్నాడు. అర్జునుడు ధనుర్బాణాలు తీయగానే మళ్ళీ వీళ్ళు ధనుర్బాణాలు తీశారండి. అర్జునుడు యుద్ధ పరాక్రమం చూడాలి. వాళ్ళందరినీ దాటుకుంటూ తన లక్ష్యం వైపు దృష్టి పెట్టి బాణాన్ని తీయబోతుంటే పైగా మంత్రించిన దివ్యాస్త్రమైన వజ్రం లాంటి బాణాన్ని తీసేట్టు. దాని దివ్యాస్త్ర మంత్రములు మంత్రించాడు. అది తీయగానే అర్జునానికి ఒక్క హెచ్చరిక, ఇప్పుడు వీడొక్క తల కొడితే లాభం లేదు, వీడి తలను నువ్వు ఎలా కొట్టగలగాలి అంటే, ఇది మొత్తం కురుక్షేత్రం అయితే కురుక్షేత్రానికి అవతల సమంత పంచక తీర్థం ఉంది. ఆ తీర్థానికి అవతల ఉన్న అరణ్యాల్లో వీడి నాన్న
వృద్ధక్షత్రుడు అనేవాడు ఉన్నాడు. వాడు ఎప్పుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అక్కడ తపస్సును ఆచరించుకుంటున్నాడు. ఇతడు అంటే ఈ సైంధవుడు జయద్రథుడు సింధురాజు అయినటువంటి ఆ వృద్ధక్షత్రుడికి పుత్రుడిగా పుట్టినప్పుడు ఆకాశవాణి ఒక మాట చెప్పింది, వీడు గట్టివాడు, బలవంతుడు, తపస్సు చేసేవాడు, ప్రతాపశీలుడు, సందేహం లేదు. కానీ ఇతడు చిట్ట చివరికి ఒక క్షత్రియ శ్రేష్ఠుని బాణం చేత తల ఖండింపబడుతుంది అని చెప్పగానే వెంటనే వృద్ధక్షత్రుడు, నా తపస్సు నాకుంది గనక ఎవడు ఇతడి తలని నేలపై వేస్తాడో, మాట చూడండి ఎలా వచ్చిందో, ఎవడు ఇతడి తలని నేలపై వేస్తాడో వాడి తల 1000 చెక్కలగ్గాక అని శపించాడు ఆయన. ఇది వృద్ధక్షత్రుడి యొక్క శాపం. వాడు తెలివిగా ఒక మాట అన్నాడు, ఎవరి వలన ఇతడి తల నేలపాలవుతుందో, అలాగే సరస్వతి పలికిస్తుంటుంది ఒక్కొక్కసారి, ఎవరి వల్ల ఇతడి తల నేలపాలవుతుందో అలా నేలపాలు చేసిన వాడి తల 100 ముక్కలవ్వాలి అని చెప్పగానే వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పిన మాట గుర్తుపెట్టుకుని, అందుకే జాగ్రత్తగా వేయవయ్యా, నీ వల్లగా నేల మీద పడితే నువ్వు ఉండవు. నువ్వేం చేయాలంటే అక్కడ వృద్ధక్షత్రుడు ఉన్నాడు, పైగా ఇప్పుడు సూర్యాస్తమయం పూర్తిగా అస్తమించిన తర్వాత సంధ్యావందనం చేయకూడదు, అస్తమయానికి కొంచెం పూర్వమే చెయ్యాలి. కాబట్టి నువ్వు ఇంకా సూర్యుడు అస్తమించలేదు, నేను చేసిన మాయతో ఉన్నాడు అక్కడ సూర్యుడు భగవానుడు. కాబట్టి ఈ సమయంలో అటువైపు మాత్రం ఉన్న వాళ్ళకి సంధ్యా సమయం కనిపిస్తుంది, నేను ఇటువైపు మొత్తం చేశాను. ఇక్కడ వారు సంధ్యావందనానికి సిద్ధపడతాడు, దానికి ధ్యానానికి కూర్చుంటాడు, వాడు ఒళ్ళో పడేట్టు కొట్టున్నాడు. ఈయన అంటే అన్నాడు కానీ సాధ్యమవుతుందండి ఎవరికైనా? అక్కడున్నవాడితో యుద్ధం చేస్తూ అక్కడ పడేయాలి, కానీ అక్కడెక్కడో వాడెక్కడ ఏ మూల ఉన్నాడో గుర్తుపెట్టుకుని కొట్టడం అంటే ఎవరి వల్ల అవుతుంది? ఎవడి వల్ల అవుతుందో వాడికే చెప్పాడు కృష్ణుడు, ఇది తెలుసుకోండి. అది అర్జునుడి పరాక్రమం. ఆ పరాక్రమంలోని దివ్యత్వం పరిశీలించండి. అది ఎలా పంపాడంటే, ఆ మంత్రించినటువంటి అస్త్రాన్ని ప్రయోగించగానే తల ఛేదించింది. ఛేదించిన తర్వాత దానికి తోడుగా మరికొన్ని బాణమలస్త్రములు ప్రయోగిస్తున్నాడు ఇక్కడ. అదేం చేస్తుందంటే ఆ తలని పట్టుకుని వెళుతుంది అస్త్రం, అది కింద పడకుండా ఆ అస్త్రాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్న మిగిలినవి అలా క్రమంగా వెళ్ళే. అప్పుడే వృద్ధక్షత్రుడు సంధ్యోపాసన చేసి ధ్యానంలో ఉన్నాడు, ఆయన ఒళ్ళు పడింది అది ఇక్కడ. ఆయన ధ్యానం ఎలా ఉన్నది అంటే ఒళ్ళు మరిచి ధ్యానంలో ఉన్నాడు మహానుభావుడు. మొత్తం ధ్యానం అవగానే ఒకసారి లేచాడు, లేవగానే ఒళ్ళొచ్చి కింద పడింది. ఎవరి వల్ల పడింది? ఈయన నుంచి నేలపై పడింది కనుక వెంటనే తల 100 చెక్కలే వృద్ధక్షత్రుడు అక్కడికక్కడే మరణించాడు. ఇక్కడ ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఇదండి. ఇక్కడ వీడు వీడి నాన్న ఇద్దరు పోయారు. ఇక్కడ ఎప్పుడైతే సైంధవుడు వధ జరిగిందో అందరికి ఒక ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అర్జున కృపాచారుల మధ్య యుద్ధం జరిగింది, కర్ణ సాత్వికుల మధ్య కూడా యుద్ధం జరిగింది. అక్కడ కర్ణుడు, ఇక్కడ కృపాచార్యుడు కూడా దెబ్బతిన్నారు. మొత్తానికి సూర్యాస్తమం అయిపోయింది. ఆ తర్వాత తాను యోగశక్తితో మళ్ళీ ఆ చీకటిని తొలగించాడు. అస్తమిస్తున్న సూర్యుని అప్పుడు చూశారు మిగిలిన వాళ్ళు, ఇంతవరకు అస్తమించలేదా అంటే అర్జునుడు గెలిచాడు అని తెలుసుకున్నారు ఇక్కడ. దానితో అర్జునుడిని తీసుకుని కృష్ణుడు తిరిగి శిబిరాల వైపు వెళుతున్నాడు, మహోత్సాహంతో వెళుతున్నారు. వెళ్ళగానే యుధిష్ఠిరుడు పరమానంద భరితుడై ప్రతిజ్ఞ చెల్లించుకున్నటువంటి అర్జునుడిని గట్టిగా పట్టుకుని, ఇదంతా కృష్ణ కేవలం నీ అనుగ్రహం వల్లనే జరిగింది సుమా. మాటి మాటికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జరిగిన ప్రతి జయాన్ని కృష్ణార్పణం చేస్తున్నారు. భగవదర్పణం చేయడం అంటే అర్థం మనమేదో చేసి భగవంతుడికి ఇవ్వడమని కాదు. ఇక్కడ ఈ చెయ్యడం కూడా నువ్వే అనేటువంటి భావాన్ని, అహంకారాన్ని అర్పించడమే అర్పణం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది చేశాడు ఆ మహానుభావుడు యుధిష్ఠిరుడు. ఏమైనప్పటికీ అదృష్టం కొద్దీ అర్జునుడు జయించాడని చెప్పాలి. ఆ అదృష్టం నీ రూపంలో ఉంది. ఎందుకంటే అస్తమయం లోపల ఎంతమందిని దాటుకుని సైంధవుని కొట్టడం అర్జునుడికైనా కష్టమే. ఆ అదృష్టం నీ వల్ల కలిగింది అంటే శివకేశవుల వలన కలిగింది. అదే విధంగా కలిగింది అనేది నేను కథను మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి ఇప్పుడు దుర్యోధనుడికి కలిగిన బాధ అంతా ఇంత కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు కదా. ఎవరి మీద ధైర్యం తెచ్చాడు ఈ మాట అంతా? నిన్న కథ విన్న వాళ్ళు చెప్పచ్చు. సైంధవుడికి మాట దేనివల్ల ఇచ్చాడు? ద్రోణుడి మీద ధైర్యంతో ఇచ్చాడు. ఇప్పుడు ద్రోణుడి దగ్గర తిన్నగా వెళ్ళి మొత్తం నా మహారథులందరినీ ఓడించి, మహారథులు ఎవరైతే ఉన్నారో కర్ణుడు మొదలైన వారు, భీష్ముడు బ్రతుకున్నంతకాలం అర్ధరథుడు అన్నాడని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మహారథుడు అయిపోయాడు కర్ణుడు. ఎందుకు భీష్ముడు చెప్పాడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు దుర్యోధనుడు. మొత్తానికి మహారథుడైనటువంటి అని మహారథి కర్ణ అని అంటూ ఉంటారు. ఈ మహారథి టైటిల్ ఇచ్చిన వాడు దుర్యోధనుడే. తెలిసినవాడు ఎవడు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భీష్ముడు ఇవ్వలేదు. వాడు భీష్ముడు ఎలాగ అసెస్ చేసాడో అలాగే ఉన్నాడు మహానుభావుడు. ఇప్పటికి ఎన్ని మార్లు పారిపోయాడు మీరు లెక్క పెట్టుకున్నారో లేదో.
లెక్క పెట్టలేకపోతే లెక్క కందనన్ని మార్లు పారిపోయాడండి అనండి, సరిపోతుంది మొత్తానికి. ఎలాగైనా కనిపిస్తుంది ఇక్కడ. అలాంటి మహారథులందరినీ ఓడించి అర్జునుడు ఒక్కడు సైంధవుని చంపగలిగాడు. మాలో ఇంతమంది ఉన్నా నాతో సహా ఒక్కడు కూడా నివారించలేకపోయాడు. పైగా ఈ కర్ణుడి ఆసరాతో నేను యుద్ధానికి సిద్ధపడ్డాను, కానీ కర్ణుడే యుద్ధంలో ఓడిపోయాడు, సైంధవుడు మరణించాడు. పైగా నిన్ను వేడుకుంటే నువ్వు కూడా ఇలా పనిచేసేవే, ఇవేనే బాగుందా అని బాధపడుతూ అర్జునుడు ఒక్కడు ఈ ఒక్క రోజున 7 అక్షౌహిళ్ల సేనని సంహరించాడు. మన సేనల్లో సామాన్యం కాదు. అదేవిధంగా మరో శిష్యుడున్నాడే, ఎవడు? భీమసేనుడు. వాడు నా తమ్ముళ్ళని చంపేశాడయ్యా. ఇది కూడా చాలా బాధగా ఉన్నది.